హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే, ఇంతమంది యూట్యూబర్స్ ఒక అవేర్నెస్ తెచ్చే విధంగా డిజిటల్ బ్లాగర్ అని నార్త్ ఇండియాలో ఉన్నాడు. సౌత్ ఇండియాలో నేనేను అనుకుంటా ఉన్నది తెలుగు కమ్యూనిటీలో అవేర్నెస్ తెచ్చే కోణంలో చేశాం. కానీ ఎక్కడా కూడా ఫేక్ ట్రైనర్సు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొని వచ్చారు. వీళ్ళ యొక్క మెయిన్ రీసోర్సెస్ మొత్తాన్ని కూడా సెబీ ఇంతకుముందు ట్రేడర్స్ లాట్ సైజ్ని పెంచే కోణంలో పెంచేసింది. ఒక దెబ్బ మామూలు బ్లో కాదు ఇది. నిజంగా ఇది రిటైల్ ట్రేడర్స్కి ఒక మంచి చాలా అంటే చాలా భగవంతుడు చేసినంత మంచి సెబీ చేసింది అంటుంది, ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఎగ్జామ్, నువ్వు ఆప్షన్ ట్రేడ్ చేయాలంటే ఎగ్జామ్ రాయాలి. బాగుంది కదా, చాలా బాగుంది. ఎందుకంటే నేను ఒకటి అంటే నవ్వుతో చెప్తున్నానని కాదు, మీరు ఒకసారి ఆలోచించండి. సెబీ చేసినటువంటి సర్వీస్ ఎక్కడి నుంచి చేస్తుంది? మన బ్రోకరేజ్ సంస్థల యొక్క డాటాను బేస్ చేసుకునే కదా సర్వే చేసేది. అంతేగాని ట్రేడర్స్ దగ్గరికి వచ్చి నీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందని ప్రభుత్వ కార్యకలాపాలు చేసేటప్పుడు కొన్ని సర్వేస్ చేస్తారు ఇంటింటికి వచ్చి. అలా ట్రేడర్స్ దగ్గరికి వచ్చి సెబీ సర్వే చేస్తుందా? నో, నాట్ లైక్ దట్. ఏం చేస్తుంది? ఈ జెరోదా, అలైస్ బ్లూ ఇట్లాంటి బ్రోకరేజ్ సంస్థల దగ్గర నుంచి డాటా తీసుకొని ఆ డాటా ప్రకారం ఇచ్చేస్తుంది. అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాటా మీ అందరికీ తెలుసు. 3 సంవత్సరాల క్రితం 95% ఫెయిల్యూర్స్ ఉంది, లేటెస్ట్గా కూడా అంతే పర్సెంట్ ఫెయిల్యూర్స్ ఉంది. మరి అప్పుడు ఆప్షన్స్లో చేసినోడంతా కూడా నాశనం అయిపోయినట్టే కదా లెక్క. కానీ సెబీ ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చింది ఈ బ్రోకరేజ్ సంస్థలన్నింటితో కూడా. ఏమని చెప్పిందంటే, మీరు రెఫరల్ ప్రోగ్రామ్స్ని ఆపండి. రెఫరల్ ప్రోగ్రామ్స్ని కనుక ఆపితే వీళ్ళు ఆ డబ్బులకి కకృతి పడకుండా ఇది చేస్తారు అని అంటే వీళ్ళు ఒప్పుకోవాలి. దానికి ఇంకొక అదేంటి సబ్ బ్రోకర్గా మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఆ ప్రపోజల్ని సెబీ ముందు తీసుకొచ్చి పెట్టేశారు. అప్పుడు ఏమైంది? రెఫరల్ అమౌంట్ రాకుండా ఉన్నటువంటి వాళ్ళు సబ్ బ్రోకర్స్గా వాళ్ళు చిన్న మార్పులు చేర్పులు చేసేసుకున్నారు. వాళ్ళకి వచ్చి కమిషన్స్ వస్తున్నాయి కాబట్టి బాగా ఎంకరేజ్ చేసి లైవ్లు కూడా పెట్టేసేసి దుమ్ము దులిపారనమాట. గుర్రాల మీద 90 కిలోమీటర్ల వేగంతో డబ్బును గుంజుకున్నట్టుగా చేశారు. ఓహో ఇలా ఉందా అని చెప్పేసి సెబీ ఏం చేసిందంటే, లాట్ సైజుని పెంచి బ్యాంక్ నిఫ్టీని మంత్లీ ఎక్స్పైరీ చేసింది. ఈ దెబ్బతోటి మొత్తం ఫేక్ గాళ్ళంతా కూడా చలి వచ్చినోడు దుప్పటి కప్పుకున్నట్టు కప్పుకున్నాడు. ఎందుకని? వాళ్ళకి రెఫరల్ ఇన్కమ్ రాదు కదా. ఇది ఒక దెబ్బ. అయితే ఎప్పుడైతే రెఫరల్ ఇన్కమ్ రావడం మానేసిందో అంటే తగ్గుతుంది కదా. లాట్ సైజెస్ పెంచారు కదా. బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ చేసినప్పుడు అసలు బ్యాంక్ నిఫ్టీలో అసలు మూమెంట్ ఉంటుంది. అప్పుడు అసలు ఎవడైనా సరే బ్యాంక్ నిఫ్టీలో ఒక్క ఆప్షన్ కొనాలన్నా కూడా గుండె దడదడలాడిపోతుంది. అదే నిఫ్టీలో ఒక ఆప్షన్ నిన్న ఎక్స్పైరీ ఉంది కదా, నిన్న ఎక్స్పైరీలో ఒక్క ఆప్షన్ కొనమనండి గుండెలు దబదబ కొట్టుకొని ఉంటాయి. సో అందుకని ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు దాదాపుగా 43 to 48% తగ్గిపోయారు. ఇంతకుముందు 100 మంది ఉంటే ఇప్పుడు 53 మందే ఉన్నారు ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు, ఇంకా తక్కువ ఉన్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకనంటే నష్టపోయే వాళ్ళు ఇంకా నష్టపోకుండా ఉంటారు. ఎందుకంటే ఈ ట్రైనర్సు ఏదో ఉంది మార్కెట్లో, ఏదో ఉంది సంపాదించడానికని ఒక బూచీని చూపించి వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు ట్రైన్ చేసేసేసి డబ్బులు గుంజుకున్నారు కదా. ఇప్పుడు అటువంటి స్కోపే లేదు వాళ్ళకి. ఎందుకని? ఏం లేవు అసలు. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో కోర్సే ఉండదు, మెథడ్ ఉంటుంది అంతేగాని కోర్స్ ఉండదు. సో దాన్ని బేస్ చేసుకుని బాగా డబ్బులు సంపాదించుకున్నటువంటి ఈ ట్రైనర్స్కి దెబ్బ పడిపోయింది. ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారంటే ఇంకా కూడా కొన్ని కుయుక్తులు పన్నుతూ ఉన్నారు ఈ ట్రేడర్స్, ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్. అందరూ కాదు, ఫేక్ గాళ్ళు. అందుకని సెబీ ఏం చేయబోతుందంటే, ఈ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటువంటి వాళ్ళ యొక్క క్వాంటిటీని ఇంకా తగ్గించాలి అనేటువంటి కోణంతో ఇప్పుడు ఎగ్జామ్స్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నువ్వు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నావు అనుకోండి, నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్లో క్వాలిఫై కావాలి. ఇది మంచి పరిణామం. ఎందుకంటే అసలు ముందు ఎవడో చెప్పినట్టు నువ్వు ట్రేడ్ చేయడం కాదు.
అసలు ఎగ్జామ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నువ్వు ఆ సబ్జెక్ట్ని నేర్చుకోవాలా. నువ్వు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు సబ్జెక్ట్ని నేర్చుకోవాలా, సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ తెలుసుకోవాలా, సబ్జెక్ట్లో ఉన్నటువంటి స్ట్రాటజీస్ని అండర్స్టాండ్ చేసుకోవాలా. అప్పుడు మాత్రమే కదా నువ్వు ఎగ్జామ్లో పాస్ అయ్యేది. సో మరి మీరు ఎగ్జామ్లో పాస్ అయ్యావంటే నీ దగ్గర ఏదో కొద్ది గొప్ప సబ్జెక్ట్ ఉన్నట్టే కదక్క. మరి సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎవడు ఏది చెప్పినా కూడా నువ్వు దాన్ని అసలు వాడు చెప్పింది కరెక్టా కాదా అని ఇక్కడ నువ్వు రీటెస్ట్ చేసుకుంటావు కదా. చేసుకొని పోస్ట్ మార్టం చేసుకొని అనాలిసిస్ చేసుకునే కదా ఎంట్రీ తీసుకుంటావు. దానివల్ల ఏమవుతుంది, నీ ఆప్షన్ ట్రేడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఆప్షన్స్ ట్రేడింగ్ స్కిల్స్ లేకపోబట్టే కదా పెద్ద పెద్ద యూట్యూబర్స్ మాకు కోట్ల రూపాయలు వచ్చినాయి అని ఘంటాపదంగా వీడియోలు చేసుకున్నటువంటి వాళ్ళు, అలాగే మాకు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, మీరు ఇది ఫాలో అవ్వండి అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ట్రేడింగ్ వద్దురా బాబు, ట్రేడింగ్ మానేస్తున్నాము, ట్రేడింగ్కి ఒక నమస్కారం అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పినటువంటి వాళ్ళు ఈ ఒక్క దెబ్బకి కింద కొట్టేదలకి ఇన్వెస్ట్మెంట్ మేము చేయము, ఇక మేము ఇన్వెస్ట్మెంట్ కూడా మానేసాము, మేము స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళము, మేము క్రిప్టోకి వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా రేపు ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు రిఫరల్ అమౌంట్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. నేను చాలా పోరాటం చేశాను రిఫరల్ వాటి మీద. నేను సూటిగా ప్రశ్నించాను కూడా, మీకు ఫ్లాట్ రేటు, ఎం స్టాకు, శూన్య ఇట్లాంటి జీరో బ్రోకరేజ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీరు వాటిని ఎందుకని ఎంకరేజ్ చేయటం లేదు? మేము ఈ ప్రజల కోసం మా జీవితాలు అంకితం అని చెప్పుకున్నటువంటి వ్యక్తులే ఎందుకని ఎంకరేజ్ చేయటం లేదు జీరో బ్రోకరేజెస్? ఎందుకనంటే కమిషన్ రాదు కాబట్టి. సో దట్ మీ మీద ప్రేమ కంటే కూడా మీ ద్వారా వచ్చేటువంటి కమిషన్సే వాళ్ళకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతారు, ఓవరాల్గా మొత్తం ఖతం అయిపోతుంది, సమస్య లేదు. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఈ ఎగ్జామ్ ఏం రాస్తాం రా అని నీరసించి ఎగ్జామ్ దేనికి అటెండ్ కానిటువంటి వాళ్ళు ఒక 50 నుంచి 60% ఉంటారు. ఆ స్టాక్ మార్కెట్ అంతా బొక్కే, మనం ఎగ్జామ్ లేదు, తొక్క తొడుము లేదు అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. నిజాయితీగా సరే మనం ఇదే మన కెరీర్ అని అనుకునేటువంటి వాళ్ళు, స్టాక్ మార్కెట్టే కెరీర్ అని అనుకునేటువంటి వాళ్ళు ఒక 3 నుంచి 5% మాత్రమే ఉంటారు. ఈ 3 నుంచి 5% మంది ఎగ్జామ్ రాస్తారు. ఈ 5%లో సగం మంది తప్పుతారు, అంటే మిగిలేదు 2% మాత్రమే. ఇంతకు ముందు ₹1,00,000 వస్తే రెఫరల్ అమౌంట్ ద్వారా ఇప్పుడు ₹2,000 మాత్రమే వస్తుంది, 2% అంటే. కాబట్టి రెఫరల్ దెబ్బని బలంగా రెఫరల్ ఎర్నింగ్ ద్వారానే ఈ ట్రైనర్స్, ఫేక్ ట్రైనర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా రెఫరల్ అమౌంట్కి కక్కుర్తిపడి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అని సెబీ గమనించింది. కాబట్టి ఎగ్జామ్ ప్రపోజల్ తీసుకురాబోతుంది. దీనివలన పూర్తిగా రెఫరల్ ఎర్నింగ్స్ తగ్గిపోతాయి, నెంబర్ 1. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూడండి, ఒకే ఒక్క బిగ్ షాట్ మేక్స్ ది స్లీపర్ డిమ్ అని అంటారు. అంటే ఒక పేదవాడిని కనుక దెబ్బ కొడితే మిగతా వాళ్ళందరూ సైలెంట్ అవుతారు, చిన్న వాళ్ళంతా. అందుకనే అష్మితా పాటిల్ని టార్గెట్ చేసి తను చేసిన మోసాన్ని మొత్తాన్ని దెబ్బ కొట్టింది ఎందుకు అనుకుంటున్నారు? అష్మితా పాటిల్ లాంటి పెద్ద ఇన్ఫ్లుయెన్సరు 6 lakhs ఫాలోవర్స్ ఉన్నటువంటి ఆమె మీద దెబ్బేస్తే మిగతా ప్రపంచం అంతా ముందు మేల్కొని వామ్మో ఇది మన దాకా వస్తుంది అనే ఉద్దేశంతోనే చాలా జాగ్రత్తగా ఉంటారు. అదే జరిగింది ఖచ్చితంగా. ఒక జైంట్ని బిగ్ షాట్గా ఇచ్చేశారు. ఇప్పుడు ఏమైంది, మిగతా వాళ్ళందరూ ఎంతమంది యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి మాయమయ్యారో చూడండి. ఇంతకుముందు మాట్లాడితే బ్యాంక్ నిఫ్టీ ఆ క్యాండిల్ ఈ క్యాండిల్ అని ట్రేడింగ్స్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు అన్నీ పెట్టే మొత్తం సర్దుకొని మాయమైపోయారే. ఇదిగో నాకు 1,50,000 వచ్చింది, 2 లక్షలు వచ్చింది, ఇదిగో చూడండి అనే యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో లైవ్లో చూపించినారు 2 అకౌంట్లు పెట్టుకొని. అటువంటి వాళ్ళు ఏమయ్యారు, వీడియోస్ మొత్తం తీసేసి వెళ్ళిపోయారు కదా. కాబట్టి సెబీ ఖచ్చితంగా పరీక్షా విధానాన్ని తీసుకొని వచ్చి నార్మల్ ట్రేడర్స్ని కాపాడే ప్రయత్నం చేయాలి. నేను ఈ పరంగా సెబీకి నా యొక్క సపోర్ట్ని తెలియజేస్తా ఉన్నాను ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ.